హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. పుష్పవతి ఫంక్షన్స్లో మేనమామల రోలు చాలా ఎక్కువగానే ఉంటుందండి. వీళ్ళ 5గురు సాహితీకి మేనమామలు, శైలుకి అన్నయ్యలు, అలాగే వాళ్ళ అత్తయ్యలు కూడా పైకి వచ్చారండి. ఫంక్షన్లో వీళ్ళందరూ కూడా చాలా బాగా సందడి చేశారు. ఇదిగోండి మా సరసగ్రాని నాకులాగే ఉంటుందని అందరూ అంటారనమాట. ఆ మాట చెప్తే ఎంత నవ్విందో మా సరసగ్రాని. శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే సాహితీ ఫంక్షన్ వీడియో అనమాట. ఆల్రెడీ హల్దీ వీడియో నేనైతే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా అయితే చూసేయండి. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి షేర్ చేయడం మర్చిపోవద్దు. హాసిని, తన్విక చూసారా, సేమ్ టు సేమ్ ఒకేలాగా లంగా జాకెట్లు వేసుకొని ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నారో. ఈశ్వరి అయితే వీళ్ళిద్దరికీ డ్రెస్సులు కుట్టేసిందనమాట. ఇదిగోండి వచ్చిన చుట్టాలందరూ కూర్చొని సరదాగా అయితే కబుర్లు చెప్పేసుకుంటున్నాం అనమాట. ఏదన్నా ఫంక్షన్ అంటే అండి మెయిన్గా ఉండే విషయం ఏంటంటే ఎక్కడెక్కడి వాళ్ళు చుట్టాలు అందరూ కూడా ఒక చోట మీట్ అయ్యి అందరూ భలే మాట్లాడేసుకుంటారు. ముందుగా సాహితీని అయితే మొత్తం మేనత్తలు చుట్టాలు ఎవరైతే పెద్దవాళ్ళు కూర్చోబెట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి సాహితీని అయితే స్టేజ్ మీద కూర్చోబెట్టేశారండి. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక స్నాప్ అయితే తీయించుకున్నారనమాట. సాహితీని అయితే కొంచెం లేట్ అవ్వకుండా ఎర్లీగానైతే కూర్చోబెట్టేశారు. అంటే మనకి ఫస్ట్ అలా కనుక ఎర్లీగా రెడీ చేసి తీసుకొచ్చామనుకోండి, పాపకి కొంచెం స్టిల్స్ అయితే తీయడానికి చాలా టైం అయితే ఉంటుందన్నమాట. ఫోటోగ్రాఫర్ అయితే ఇక్కడ మొత్తం సాహితీకి తీయాల్సిన స్టిల్స్ అన్నీ అయితే తీస్తున్నారు. లేట్ అయిందనుకోండి, లేట్ అయ్యే కొద్దీ జనం ఎక్కువగా వస్తే అక్షంతలు వేసేవాళ్ళు ఉంటారు కాబట్టి టైం పట్టేస్తుందనమాట. మా సాయత్తయ్య మా రత్ననానమ్మ అండి, సరసగ్రానికి అక్క అవుతారనమాట. రత్ననానమ్మ అంటే తర్వాత పద్మ పిన్ని చిన్నాన్నగారు వాళ్ళు అయితే కూర్చున్నారండి. వెనకాల వదిన అమ్మ వాళ్ళు కూడా కూర్చున్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే ఫస్ట్ ఎక్కువ మంది అయితే రారు కదండి, కొంతమంది దగ్గర వాళ్ళందరూ ఫస్ట్ వచ్చేస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళందరూ అయితే సరదాగా కూర్చుని కాసేపు అయితే ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి ఆ విశేషాలన్నీ కూడా మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా వన్ బై వన్ అక్షంతలు వేయడైతే స్టార్ట్ చేశారండి. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే పెద్దవాళ్ళు అలాగే తల్లిదండ్రులు అక్షంతలు వేసిన తర్వాత ఒక్కొక్కరు అక్షంతలు వేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఈ ఫంక్షన్ అయితే మనకి భీమవరం మార్కెట్ యార్డ్ ఉంది కదండి, అక్కడైతే జరిగిందనమాట. మార్కెట్ యార్డ్లో ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. దట్టు ఇంకోటి ఏంటంటే అండి, ఈ మధ్య డెకరేషన్ కోసం అని చెప్పి ఒక షెడ్ దగ్గర అయితే మొత్తం అంతా సీలింగ్ క్లాత్స్ అన్నీ వేసేసి సపరేట్గా అయితే పెట్టేస్తుంది అనమాట. మనకు కావాల్సిన డెకరేషన్ అంతా కూడా చాలా బాగా అయితే చేయించుకోవచ్చు. ఫ్లవర్స్ అది డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇదిగోండి మా అత్తయ్య, అమ్మ, నేను, విహ, వదిన కలిపి ఒక స్నాప్ దిగేసాం. తర్వాత మా ఫ్యామిలీ పిక్ శ్రీకర్, నేను, విహ, మా వారు. యాక్చువల్గా అయితే మాకు నానమ్మ సైడ్ చుట్టాలందరూ కూడా తూగోజీ అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి అందరినీ మీట్ అవ్వడానికి ఉంటుందని చెప్పి మా వారు కూడా ఆ రోజు లీవ్ పెట్టేసి ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామండి. ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్నానమ్మ సైడు చుట్టాలు వాళ్ళందరూ అంటే మనకి చాలా చాలా క్లోజ్గా ఉంటారనమాట. వాళ్ళతో రిలేషన్ చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో పిల్లలకి చాలా వరకు మన చుట్టాలు ఎవరు ఏంటనే విషయం అయితే తెలియట్లేదండి. ఇంట్లో అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఎవరో వాళ్ళతో అటాచ్మెంట్గా ఉంటారో వాళ్ళతో పిల్లలు కనుక ఉన్నట్టయితే మనకున్న చుట్టాలు కానీ రిలేషన్స్ అన్నీ కూడా చాలా బాగా అయితే చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పొచ్చండి. ఎందుకంటే మా నానమ్మతో నాకు చిన్నప్పుడు చాలా మంచి బాండింగ్ ఉండేదన్నమాట. నానమ్మ అయితే మొత్తం వాళ్ళ చుట్టాలు ఎవరెవరు ఎక్కడున్నారు ఏ ఊరు ఎవరెవరికి ఎంతమంది పిల్లలు అవన్నీ కూడా చాలా క్లియర్గా వీళ్ళు ఇలా అవుతారమ్మా ఈ రిలేషన్ వాళ్ళు అని చెప్పి చెప్తూ ఉండేదన్నమాట. అందుకని చెప్పి నాకు ఇటువైపు చుట్టాలు అందరూ కూడా బాగా తెలుసండి. అంటే ఇప్పుడంటే మనకి ఫోన్స్ వచ్చిన తర్వాత ట్రావెలింగ్ ఫెసిలిటీస్ పెరిగిన తర్వాత అంతా అయితే మనకి దగ్గరలోనే ఉన్నట్టుంది. కాకపోతే ఇదే వరకు ఒక్కొక్కరిని కలవాలంటే చాలా చాలా రోజుల తర్వాత చూసేవారు. నెక్స్ట్ లెటర్స్ రాయాలన్నా కూడా టైం తీసుకునేది కదండి. అలాంటి టైంలో కూడా నాకు ఈ రిలేషన్స్ అన్నీ మా నాన్నమ్మ అలా చెప్పడం వల్ల నాకు ఇప్పటికీ కూడా అందరూ బాగా తెలుసు అనమాట. మా ఫ్యామిలీలో మా వాళ్ళ రిలేషన్స్ అందరూ కూడా నాకు చాలా బాగా క్లోజ్ అండి. ఇదిగోండి మొత్తం అటువైపు నుంచి వచ్చిన చుట్టాలు అందరూ కూడా ఒక గ్రూప్ పిక్ అయితే దిగేసామన్నమాట.
చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటదండి. ఎందుకంటే, మనం కొన్ని కొన్ని రిలేషన్స్ గురించి ఇన్నప్పుడు వాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారని చిన్నప్పుడే మనకి మైండ్‌లో ఒక ఇమేజ్‌లాగా పడిపోతుందనమాట. అలాగా వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు ఆ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుందండి. నాకైతే చిన్నప్పుడు నానమ్మ వాళ్ళందరి గురించి చెప్పడం వల్ల కావచ్చు, అటువైపు చుట్టాలందరూ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మా నాన్నగారు కూడా ఉన్నంత సేపు అందరి దగ్గరికి 1 ఇయర్‌లో ఒక్కొక్కసారి ఎళ్లి చూసి వచ్చేవారనమాట. అలాగా ఇప్పుడు నేను కూడా వాళ్ళందరినీ మీట్ అవ్వాలని అందరితో అయితే టచ్‌లో ఉంటాననమాట. ఎప్పుడు కూడా రిలేషన్స్‌ని మనం గనక బిల్డ్ చేసుకున్నామనుకోండి, తప్పకుండా ఎప్పటికీ ఆ రిలేషన్స్ అయితే నిలబడతాయి. ఎందుకులే వీళ్ళతో మాట్లాడడం ఎందుకు, ఏమిటి అనుకుంటే అక్కడితో ఆ బంధం అయితే ఆగిపోతుందనమాట. వాళ్ళతో మనం రిలేషన్ కంటిన్యూ చేసినప్పుడే వాళ్ళందరూ కూడా మనకి క్లోజ్ అవుతారు. దట్టు ఇంకోటేంటంటే రాబోయే తరాల వారికి కూడా వీళ్ళు మన చుట్టాలు, వీళ్ళు ఈ వరుస అవుతారు, వీళ్ళు ఇదే అని చెప్పి మనం చెప్తేనే పిల్లలకైతే బాగా అర్థమవుతుంది. కాబట్టి పిల్లల్ని ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళండి. చుట్టాలందరినీ కూడా పరిచయం చేయండి. అలాగే నానమ్మల దగ్గర, తాతయ్యలు, అమ్మమ్మల దగ్గర వాళ్ళు బాగా ఉండేలాగైతే చూసుకోండి. ఇంకా ఫంక్షన్ విషయానికొస్తే అండి, ఫంక్షన్ డెకరేషన్ అంతా కూడా చాలా చాలా బావుంది. అలాగే మా సాహితీ డ్రెసెస్ కూడా చాలా నీట్‌గా అయితే ఉన్నాయన్నమాట అండి. ఇంకా భోజనం విషయాలకొస్తే ఐటెమ్స్ అన్నీ చాలా బావున్నాయి. నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ కూడా పెట్టారండి. వెజ్ తినే వాళ్ళకి వెజ్ కూడా పెట్టారనమాట. భోజనాల సెక్షన్ అంతా అయిపోయింది. వచ్చిన చుట్టాలైతే చాలా వరకు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్‌లో మేమంటే దగ్గర చుట్టాలు మాత్రం ఉన్నామండి. మేమైతే ఉన్నంతసేపు చాలా చాలా అయితే హడావిడిగా రీల్స్ అవి చేశాము. నేనైతే కొన్ని షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. తప్పకుండా అయితే చూసేయండి. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి ఓన్లీ మేము ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము మాత్రమే పిక్స్ అయితే తీయించుకున్నాం అనమాట. ఉన్న కాసేపు కూడా అండి మేమందరం కూడా చాలా బాగా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా రీల్స్ చేసినప్పుడైతే ఆ చేసిన కాసేపు మధ్యలో పిల్లలు రావడం, ఒకళ్ళు ఇలా చేయడం, అలా చేయడం నవ్వుకుంటూ, నవ్వుకుంటూ అయితే కంప్లీట్ చేసాం. శైలు అయితే వాళ్ళ వదిన వాళ్ళ దగ్గర కూర్చుందండి. ఇదిగోండి ఈశ్వరి, శైలు, మాధవి వీళ్ళు ముగ్గురు. మా మాధవి వాళ్ళ అక్క ఈశ్వరి. ఇందాక చెప్పాను కదా డ్రెస్సెస్ కుట్టిందంత అనే ఈశ్వరి. తర్వాత హేమ వీళ్ళిద్దరు ఆడబడుచు కదా, మధ్యలో పెట్టి అటు ఇటు సరదాగా అయితే లాగారనమాట. మా రాధిక ఉంది. తర్వాత కృష్ణత్త, మాధవి, ఈశ్వరి నలుగురు అయితే అంటే ఇంకా లాస్ట్‌లో పిక్స్ తీయించుకోవాలనుకుంటాం కదండీ మన వాళ్ళ మట్టుకి. అలాగా అందరూ అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళు సింగిల్ పిక్స్ అయితే తీయించేసుకున్నాము. మా శివ తమ్ముడు, వాళ్ళ బుజ్జి కూతురు, మా రాధిక ఇలా అయితే కాసేపు పిల్లలందరూ లాస్ట్‌లో అయితే చాలా ఆడేసుకున్నారండి. ఇంకా లిక్కీ బాబు అయితే శివ దగ్గరికి వెళ్ళిపోయి రానే రానన్నాడు. ఇగో ఇద్దరిని ఎలాగైతే ఎత్తుకొని చెప్పి చాలాసేపు తిరిగాడు. లాస్ట్‌లో అయితే హరి వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్ వచ్చారండి. వాళ్ళందరూ కలిపి అయితే ఒక పిక్ తీయించేసుకున్నమాట. కొంచెం లేట్ అయింది. వాళ్ళే లాస్ట్‌లో ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసరికి అయితే కొంచెం టైం పట్టేసిందనమాట. అంటే వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి కదండీ! లంచ్ అవర్‌లో బ్రేక్‌లో రావాలి కాబట్టి కొంచెం టైం తీసుకున్నారనమాట. తర్వాత ఇదిగోండి లాస్ట్‌లో ఇంకా బ్యాచ్‌ల కింద ఎవరెవరు ఏ పిక్స్ దిగాలో వాళ్ళందరూ లైన్‌లో వచ్చేసామనమాట. నేను కూడా ఈ పిక్‌లో దిగడానికి వచ్చి లైన్‌లో నిలబడ్డాను. మాతో పాటు మా తన్విక చూడండి మా బుడ్డదొచ్చి కూడా రెడీ అయిపోతుందనమాట. తన్విక వచ్చిన తర్వాత హాసిని రాకపోతే ఏం బావుంటది మరి. హాసిని కూడా వచ్చేసింది. తన్విక చేతిలో కృష్ణ హ్యాండ్ బ్యాగ్ అయితే ఉందనమాట. అందుకని హాసినికి నా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి పట్టుకోమన్నాను. ఎందుకంటే ఇద్దరు అక్క చెల్లులు సేమ్ టు సేమ్ ఒకేలా ఉండాలి కాబట్టి ఎప్పుడూను. మేమందరం కలిసి ఒక పిక్ అయితే తీయించుకున్నాం. దట్టు ఇంకోటి ఏంటంటే మై ఫేవరెట్ పిన్ని కుమారి పిన్ని అంటే ఆల్వేస్ ఫేవరెట్ నాకు. మేమైతే బయట కొన్ని పిక్స్ తీయించేసుకుందాం. ఇంకా డెకరేషన్ ఒకసారి చూసేద్దాము. ఫ్లవర్స్‌తో కలర్‌ఫుల్‌గా చాలా చాలా బావుందనమాట. వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ లైట్స్ తోటి చూడడానికి సూపర్‌గా ఉంది డెకరేషన్ అంతా. ఇంకా చుట్టాలందరూ వెళ్ళిపోయారండి. మేమైతే చాలా రీల్స్ చేసాము. ఆ రీల్స్ అన్నీ షార్ట్స్‌లో అయితే పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు కనుక ఆ షార్ట్స్ చూడకపోతే తప్పకుండా అయితే చూసేయండి. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. పిల్లలందరూ ఉన్నారు. కాసేపు పిల్లలందరూ డాన్స్ చేస్తారంటే సాంగ్స్ అయితే పెట్టిచ్చేసామనమాట. ఇదిగోండి మాధవి, ఈశ్వరి ఇద్దరూ కలిసి హాసినికి, తన్వికకి కింద నుంచి స్టెప్స్ చెప్తుంటే వాళ్ళైతే పైనుంచి సేమ్ ఇలా చేస్తున్నారు అలా చూసి చేసేస్తున్నారనమాట. మదర్ ఈజ్ ఫస్ట్ టీచర్ అని చెప్పి చెప్తూ ఉంటారు కదండీ! అది మాత్రం చాలా నిజమండి. పిల్లలకి ఏది నేర్పించాలన్నా ఫస్ట్ తల్లే నేర్పిస్తుంది. వాళ్ళైతే కింద చాలా బాగా డాన్స్ చేశారండి. పైన వీళ్ళు డాన్స్ చూస్తున్నారు అందరూ. కాకపోతే కింద వీళ్ళిద్దరూ చాలా 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 బాగా అంటే డాన్స్ చేశారనమాట. మా వాళ్ళిద్దరికీ ఇంత బాగా డాన్స్ వచ్చని నాకైతే తెలీదనమాట. నేనైతే ఇప్పుడే చూశాననమాట. చాలా నీట్‌గా చాలా బాగా అయితే చేస్తున్నారనమాట. వీళ్ళిద్దరు ఇలా చెప్తున్నారు కదండీ! సాహితీ వాళ్ళ అత్తయ్య అయితే పైన వాళ్ళ పాప చేస్తుందనమాట. అక్కడి నుంచి తను కూడా వాళ్ళ పాపకి చెప్తుందనమాట. అప్పుడు అనిపించిందనమాట. భలేగా వీళ్ళు పిల్లలకి ఏదైనా నేర్పించాలంటే తల్లి తర్వాతే అన్న విషయాన్ని మరొక్కసారి నిరూపించేసారనిపించింది.
వీళ్ళందరి మధ్యలో మా బుడ్డది చూసారా? చార్వి అయితే అసలు తెగ డాన్స్ ఏసేసిందండి. అసలు సూపర్బ్ అనమాట. ఎవరు చెప్పింది కాదు ఏమి లేదు. ఇంక మ్యూజిక్ పెట్టగానే దానికి నచ్చినట్టు భలే అయితే డాన్స్ ఏసేసింది. నేనైతే సాంగ్స్ పెట్టలేదు. చిన్నగా ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది కదండీ! అందుకని సాంగ్స్ అయితే నేను పెట్టలేదు. వీళ్ళ పిల్లలందరూ వేసిన తర్వాత మొత్తం సాహితీ కూడా డాన్స్ ఏసిందనమాట. దానికి సంబంధించి నేను చిన్న క్లిప్ అయితే పెడతాను. వీళ్ళందరూ కలిసి గోదావరి గట్టు మీద సాంగ్ చేస్తున్నారు. చూసారండి అసలు ఆ కింద నుంచి మదర్స్ అలా భలే స్టెప్స్‌లు చెప్పేస్తా ఉంటే, పైన వాళ్ళైతే ఎంత బాగా చేస్తున్నారో అనమాట. మీకు స్కూల్ యాన్యువల్ ఫంక్షన్స్ వాటిలకి కూడా టీచర్స్ పిల్లలకి ఈ సాంగ్స్ నేర్పిన తర్వాత కింద టీచర్స్ చేస్తుంటే వాళ్ళని చూసి పైన పిల్లలు చేస్తారు కదండీ! అలాగా ఇక్కడ వాళ్ళ అమ్మని చూసి పిల్లలైతే భలే డాన్స్ ఏసేస్తున్నారు. నాకు మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మాధవిని చూసారా? చాలా ఎక్స్‌ప్రెషన్స్ అవి కూడా ఎంత బాగా అయితే చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అసల మొత్తం అంతా కూడా ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి. శైలు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అక్క వాళ్ళందరితో లాస్ట్‌లో అయితే ఒక పిక్ తీయించేసుకున్నమాట. శైలు వాళ్ళ సైడ్ అయితే మొత్తం ఫ్యామిలీ చాలా చాలా పెద్దదండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా అయితే ఉంటారనమాట. ఫంక్షన్ టైం కాబట్టి మొత్తం అమ్మమ్మ సైడ్ చుట్టాలందరూ వస్తారు కాబట్టి అందరూ అయితే ఫంక్షన్‌కి అటెండ్ అయ్యారండి. ఇంకా పిల్లల హడావిడి మామూలుగా అయితే లేదనమాట. మా చార్వి అయితే వాళ్ళు రాజమండ్రి వెళ్ళాలండి. అసలు ఎంతసేపటికి రమ్మన్నా ఆ స్టేజ్ వదిలిపెట్టయితే రాలేదనమాట. వాళ్ళ డ్యాడీ ఆ చివరి వరకు తీసుకెళ్ళిపోయారు. తర్వాత మెల్లిగా నా దగ్గరకొచ్చి, నా దగ్గర నుంచి అలా అలా చూపించి మళ్ళీ స్టేజ్ ఎక్కేసిందనమాట. ఎంతలాగా అంటే పిల్లలు అసలు ఆ సాంగ్స్‌కి డాన్స్ చేస్తూనే ఉండిపోయారు. వాళ్ళతో పాటు తర్వాత సాహితీ కూడా డాన్స్ చేసిందండి. చాలా బాగా క్యూట్‌గా అయితే చేసేసింది. సాంగ్‌తో పాటు చిన్న క్లిప్ అయితే పెడతాను. ఎలా చేసేసిందో చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మరి. చూసారు కదండీ! ఇలా చుట్టాల హడావిడితో, రీల్స్ తోటి, నెక్స్ట్ వచ్చి పిల్లల డాన్సులతో, అమ్మలు తొలి గురువులుగా పిల్లలకి డాన్స్ చెప్పే ప్రోగ్రామ్‌తో మొత్తం సాహితీ ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట. ఈ ఫంక్షన్ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.